శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రికి శివయ్యను పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసినప్పుడు తలపాగా ధరిస్తారు. దాన్ని బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురంలోని చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులు తయారు చేస్తారు. ఆ వంశంలో ఈ తరానికి చెందిన వెంకటేశ్వర్లు ఈసారి తలపాగా తయారు చేశారు. ఈ ఆనవాయితీ 3 తరాలుగా వస్తోంది. శిఖరపాగా జానుడు నేత నేసుకుంటూ మరి 365 రోజులు ఈ వస్త్రాన్ని తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ వస్త్రాన్ని తయారు చేసేటువంటి అదృష్టం హస్తినాపురం గ్రామవాసులైనటువంటి పృథ్వీ వాళ్ళ వంశానికి దక్కింది. ఎవరు ఎన్ని చోట్ల వస్త్రాలు తయారు చేసిన పృథ్వీ వాళ్లే అక్కడ మరి శివాలయం పైన ఉన్నటువంటి శిఖరానికి నందులకి ఈ వస్త్రాన్ని చుట్టమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతున్నది. శివరాత్రి సందర్భంలో అర్ధరాత్రి వేళ మరి లింగోద్భవ వేళ ఈ పాగాన్ని అక్కడ అలంకరించడం జరుగుతుంది. తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాలి. రోజుకు మూర చొప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ బోలా శంకరుణ్ణి స్మరించుకుంటూ కుటుంబం మొత్తం మగ్గంపై నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకువెళ్తారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడిగా తీర్చిదిద్దేందుకు ఈ తలపాగా అలంకరిస్తారు. శివాయ శివాయ నమః.